వెంకటేశ్వర రెడ్డి గుబ్బూరు. మా ఊర్లో దగ్గర దగ్గర 45 బ్యారెనీలు ఉన్నాయన్న. అన్న ఇప్పటికి 4-5 కందులు ఇచ్చింది కానీ ఇప్పటికి 2 చెక్కులు కూడా అమ్మలేదు అన్న. ఒక్కొక్క రైతు వచ్చేసి తీసుకుపోవటం వెనక్కి రావటం. అదేంటంటే ఈ గవర్నమెంట్ మాది, మీరేం చేయలేరు, వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి మేము చంద్రబాబు నాయుడుతోనే మాట్లాడుకున్నాము, మీరు రైతులు మమ్మల్ని ఏం చేయలేరు అని మాట్లాడుతున్నారన్న. వ్యాపారస్తుల కాడిపోయి మేము అడిగితే ఇంకా మా గవర్నమెంట్ ఇది, మీరేం చేస్తారు? అప్పుడు మన గవర్నమెంట్లో 30,000 28,000 ఉన్న రేట్లు వాళ్ళు వస్తుంగలనే మన గవర్నమెంట్ పోయిన నెలకి 3,000 తగ్గించేశారన్న. అదే ఏంది అని అడిగితే ఏమయ్యా మాది గవర్నమెంట్ అని వాళ్ళు వ్యాపారస్తులు పబ్లిక్ చూస్తున్నారన్న. సిండికేట్ అయ్యారు. నిన్న చంద్రబాబు గారికి వీళ్ళంతా వ్యాపారస్తులు పోయొచ్చారు కదన్నా. పోయొచ్చి ఆయన చెప్పి 20,000 తగ్గకుండా కొనాలన్నాడా? కొనాలని ఆయన చెప్పినాక 16,000 పెట్టుకుంటుండ్రు. ఆయన చెప్పినాక 16,000 పెట్టుకుంటారు. అంటే ముఖ్యమంత్రికి మాటకి విలువ లేదా? ఆయన చెప్పిన ఆయన కొనమని చెప్పిండా? ఆయన 16,000 నేను ఇటు చదువుతుంటాను, మీరు ఈ రేటు కొంటుండండి, రైతులు బాగా నాశనం ఏం చేసి పండించి అని చెప్పుకొచ్చినట్టుంది సార్. అదే ఎలకట్లో చెప్తున్నారు చూడు సార్, పాలిచ్చే బర్రెని పోగొట్టుకొని ఏదో తెచ్చుకున్నామంటారు చూడు సార్. ఆ లెక్కైంది సార్. ఇప్పుడు మీరు ఏమంటున్నారా? టీడీపీ వాళ్ళు కూడా ఆ రోజు మమ్మల్ని ఎక్కిరించి ఏమా మీ జగన్ ఇప్పుడు ఏమేమింది మా చంద్రబాబు చూడు ఎట్లా ముద్దాను. ఇప్పుడేమంటారు? నిన్న పోయి ఓటుకు పోతే ఏమంటారు? అయ్యా బాబు మీ జగన్ అన్న ఒకసారి మళ్ళీ పిలవండి, మీ జగన్ వస్తే రేట్లు అమ్ముతాయి అని చెప్పుకొస్తున్నారు సార్. ఇప్పుడు అదే మనుషులు ఇక అంటే అందరికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఇప్పుడేమంటారు? మీ జగన్ మేళ ఏది ఉన్నా మీ జగన్ ఉంటేనే వాన పడతాయి, మీ జగన్ ఉంటేనే పంటలు పండుతాయి, మీ జగన్ ఉంటే గిట్టుబాటు రేట్లు ఉంటాయి, రైతులు శస్యశ్యామలు ఉంటారు అని ప్రతి వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు. ఇదే గోళ. మీరు జగన్మోహన్ రెడ్డి గారు నాన్న దేశరాండి అయ్యా మేము గెట్టున పడతాం, ఆయన ప్రభుత్వంలో మంచి ధరలు వచ్చినాయి, రైతాంగం అంతా బాగుపడ్డారు, వర్షాలు కురిసినాయి, బాగా పొగాకు మంచి రంగు వచ్చింది, అన్నీ చేసినాయి. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, వానలు పోయినాయి, అన్నీ పోయినాయి, పండించిన పంటకి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు అని చెప్తా ఉన్నారు అందరూ. కాబట్టి మీరు ఏదైనా కానీ ఒక చర్య తీసుకొని మీరు వస్తేనే ఈ పొగాకు రైతులు ఈ మార్కెట్ మాంద్యం నుంచి బయటపడతారని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే ఎక్స్పోర్టర్స్ పరిస్థితి అదైతే వీళ్ళు సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళందరూ మాకు జిఎస్టీ పెంచారు, జిఎస్టీ తగ్గించమని అడుగుతున్నారు. జిఎస్టీ ముందు కడతారు, తర్వాత రీఎంబర్స్మెంట్ తీసుకుంటారు, వాళ్ళకి వచ్చి నష్టం ఏమి లేదు. కాకపోతే ఏంటంటే అది ఒక వంక చూపించి రైతు దగ్గర నుంచి తక్కువ తీసుకోవాలి. పొగాకు వేసేటప్పుడేమో ప్లాంటేషన్ వేసేటప్పుడేమో ఐటీసీ వాళ్ళు జీపీఐ వాళ్ళు ఓళ్ళల్లో బృందాలుగా తిరుగుతారు. తిరిగి బ్యారెల్ దగ్గరకు వచ్చి మీరు ఎక్కువ వేయండి, ఈ సంవత్సరం బాగుంటుంది, మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఇతర దేశాల్లో తక్కువ పండింది పొగాకు అని చెప్తారు, వేపిస్తారు. అదే వర్షాలు లేక నీళ్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చే మేము కావాలంటే మేము పైపులు కూడా ఇస్తాము, మీరు నీళ్లు కట్టుకోండి, బాగా బ్రహ్మాండంగా పండించుకోండి అని చెబుతారు. తర్వాత ఏలాం కేంద్రాల్లో పొగాకు తీసుకొస్తే ఇది తెల్లంగా ఉంది, ఇది నల్లంగా ఉందని వంకబెట్టి తక్కువ రేటుకి అందరూ సిండికేట్ అయ్యి అది ఏలంగా లేదు, అసలు మొత్తం సిండికేట్ అయ్యి వాడు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్నారు రైతుని. ఈ రైతు కష్టాలు గట్టెక్కాలంటే మీరు వచ్చి విజిట్ చేసి ఏదన్నా రైతాంగానికి చేయబట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాలు ఈనాడు మొత్తం నాశనం అయిపోయినాయి, ఎవరు లేరు ఆడ. అదే యూరియా బస్తా కావాలన్నా కూడా చెప్పులు కీలైన్లో పెట్టుకొని తీసుకుంటున్నారు కొన్నిసార్లు. మన ప్రభుత్వంలో మా రైతు ముంగిటికే తీసుకెళ్ళి అందించింది మా రైతు భరోసా కేంద్రాల ద్వారా. అలాంటి మంచి పరిపాలన వదులుకొని మా చెప్పుతోటి మేమే కొట్టుకుంటున్నామయ్యా, మీరు జగన్మోహన్ రెడ్డిని ఎట్టన్నా బతిలాడుకొని తీసరండి అని రాత్రి వచ్చేటప్పుడు కూడా మాకు చెప్పారు, మీరు బతిలాడన్నయ్యా ఎట్టొకటి తీసరండి, రేటు వచ్చిందని. ఇది సార్ మేము చెప్పదనుకున్నది. కేజీ పొగాక్కి వాళ్ళు 24,000 సంపాదించి మాకు 260 రూపాయలు ఇవ్వడం అనేది ఎంతవరకు ధర్మం అన్న? ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ వాళ్ళకి అండగా ఉంటారు తప్ప రైతాంగాన్ని మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదన్న. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
అన్న ఈరోజు అన్న చెప్పినట్టు యూరియాకి మందు కట్టల దగ్గర మందుల షాపుల దగ్గర బార్లు తీరు ఉంటున్నారు, కానీ మద్యం షాపుల దగ్గర మాత్రం ఎక్కడ మనుషులు కనపడట్లేదన్న. ఎందుకంటే సందుకి షాపులు పెట్టి వాళ్ళకి మద్యం నిలబడకూడదని చెప్పి మద్యం ఇస్తున్నారు. మా రైతన్నలు ఏం పాపం చేసుకున్నామని మేము మా డబ్బులతో మేము మందు కట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినా ఒక యాప్ క్రియేట్ చేసి "ఓయ్, నీకు ఒక కట్టే, నీకు అరకట్టే" అని చెప్పి మాకు అలాంటి పరిస్థితులు వస్తున్నాయన్న. మరి దీన్ని కూడా మీరు గ్రహించాలన్నా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సూపర్ కట్ట 50 కేజీలన్న బస్తా 500 రూపాయలది ఈ రోజున 735 రూపాయలన్న. ఒక ఎంఓపి అన్న పొటాష్ కట్ట 1550 రూపాయలు ఉన్నది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈరోజు 200 రూపాయలన్న. ఒక 2028 1700 ఉన్న మందు కట్ట 2450 రూపాయలన్న. అమోనియా 900 ఉన్నది 1400 రూపాయలు ఉందన్న. ఈరోజు దాదాపు సకానికి సగం పెరిగిపోయినాయి అన్న. కొన్ని కట్టలు 2020 అయితే 1350 రూపాయలు ఉన్నది, ఈ రోజున 1800 రూపాయలన్న. అటు గిట్టుబాటు ధర లేక ఇటు మెన్యూరు రేట్లు కూడా పెంచేస్తే రైతన్న ఎలాగా మనుగడ సాగిస్తాడన్న. ఎన్నికల ముందు మా రైతాంగం కూడా కొంత తప్పు చేసామన్నా, ఆ తప్పుకి సరిపడా శిక్ష మేము అనుభవిస్తున్నామన్నా. దాన్ని మీ ముందు చెప్పుకోవడానికి నిసిగ్గా మీ ముందు చెప్తున్నామన్నా. కానీ మళ్ళా ఈ పొరపాటు చేయమన్నా. మళ్ళా ఆంధ్రప్రదేశ్ రైతాంగం అన్నదాత హ్యాపీగా ఉండాలంటే మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రైతన్న హ్యాపీగా ఉంటాడని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నామన్నా. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. సంవత్సరం కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఇప్పుడైతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్. ఎందుకంటే ఏ ఒక్కళ్ళ కూడా పొగాకు అమ్ముడు పోక ఇళ్లల్లో ఇంకా స్టాక్ ఉంది. బోర్డుకు తీసుకెళ్తే నో బిడ్ సార్. బోర్డుకు తీసుకెళ్తే నో బిడ్ ఎట్లా వస్తున్నాయంటే 4 చెక్కులు తీసుకెళ్తే 4 చెక్కులు వెనక్కి. పాపం ఎప్పటిదాకా లక్షలు పెట్టుబడులు పెట్టుకొని బోర్డుకు తీసుకెళ్ళి అక్కడ కొనక మళ్ళీ రావాలంటే దారి ఖర్చులకు కూడా లేని పరిస్థితులు చాలా దయనీయంగా ఉంది సార్. కొందరు బయటపడరు, ఎందుకంటే రైతు ఆత్మగౌరవంగా బతకాలనుకుంటాడు. సిఆర్ బేళ్ళు, ఆర్ఆర్ బేళ్ళు, నో బిడ్ బేళ్ళు లేవు. ఇలా వస్తుంది సార్ మెసేజ్. అంతా నాణ్యమైన పొగాకంటూ పండించడం మా చేతుల్లో ఉండదు కదా సార్. డిపెండ్ ఆఫ్ నేచర్, ప్రకృతి వల్ల. ఒక చెట్టుకు 27 నుంచి 28 ఆకులు వస్తాయి సార్ పొగ మొక్కకి. అట్లా వచ్చినప్పుడు కింద 3-4 ఆకులు ఇంటర్ కల్టివేషన్ అంతర కృషితోటి ఇట్లా కొట్టకపోయి ఊడిపోతాయి సార్. ఆ తర్వాత కిందవి కొంచెం నాణ్యత తగ్గుతాయి సార్. ఎందుకంటే గొర్రు గుంటకాయ ఉంటాయి కదా, అవి తగిలి అక్కడ ఆకు పాలాకు అని చెప్పేసి అక్కడ క్యూరింగ్ అయ్యి F1, F2, F2 గ్రేడ్లు రావు సార్. చెట్టు బలం పుంజుకొని మధ్యాకులు వస్తాయి, మళ్ళీ చివరాకులు నాణ్యత తగ్గుతాయి. ఇదంతా మా చేతుల్లో లేదు కాబట్టి మీరు తీసుకురావద్దు, కేవలం నాణ్యమైన పొగాకు మాత్రమే F1, F2 తీసుకురమ్మంటారు. అసలు ఎప్పుడు కొంటారు? ఇప్పటికి పిచ్చెక్కిపోతుంది. అప్పులలో ఫోన్ చేస్తారు సార్, 7 ఉండగానే నాకు 2-3 రావచ్చు ఫోన్లు. లేదు సార్, అయితే అమ్మలేదని చెప్పుకుంటూ సాగదీస్తా వస్తున్నాం. ఎప్పుడు అమ్ముతుంది సార్? ఎప్పుడు సార్? బయటపడే మార్గం మీద ఆగస్టు నెల వచ్చింది, రేపు ఆగస్టు 15th మళ్ళీ నెక్స్ట్ క్వాటాకి నారులు పోసుకోవటానికి సిటిఆర్లో గింజలు ఇవ్వబోతున్నారు. ఇది కొనండి, అది వద్దు. అప్పుడు మాకు నెక్స్ట్ పంటకి ఇవ్వద్దు. ఉన్నది కొనిపించండి సార్. ఉన్నది కొనిపించేసి నెక్స్ట్ పంట వేస్తారు, లేకుంటే క్రాప్ హాలిడే చేస్తారు. ఉన్న వరకు అమ్ముకొని అప్పులు ఇచ్చుకొని బయట పెడితే తర్వాత పరిస్థితులు అనేవి దేవుడికి. కాబట్టి ఇప్పుడు తక్షణం ఇమ్మీడియట్గా ఉన్నది కొని వచ్చే సంవత్సరం 20 క్వింటాలు ఇచ్చారు సార్ మాకు SLSకి. ఉంటే అసలు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఉన్న వరకు ముందు క్లీన్ చేసి ఆ తర్వాత మిగతాది ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు సార్. ఇట్లా నో బిడ్ అని చెప్పేసేసి 45% వెనక్కి రోజు వస్తూ ఉంటే దారి ఖర్చులకు కూడా రైతుల దగ్గర డబ్బులు ఉండటం లేదు. ఇంకా పచ్చాకు కొట్టిన ముఠాలోళ్ళకి కూడా అందరూ డబ్బులు ఇవ్వలేదు సార్. పనిచేస్తారు కదా కూలీలు, వాళ్ళు ఏందయ్యా డబ్బులు వచ్చినాయంటే మొన్న 2 వెనక్కి వచ్చినాయి, ఈ ట్రిప్ 10,000, ఈ ట్రిప్ 10,000. వాళ్ళు చాలా మంది ఉంటారు, పంచుకోవడానికి కూడా సమస్యలేని డబ్బులు వాళ్ళకి. అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దయచేసి నాణ్యత అనేది మా చేతిలో ఉంటుంది కాబట్టి